శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు నేను చేసే వీడియో తప్పకుండా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారికి చేరాలి. ప్రభుత్వానికి ఇది నివేదన కావాలి ఖచ్చితంగా. ఇది వారు స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనివల్ల కొన్ని వేల మంది కుటుంబాలు బాగుపడతాయి. ఎవరికి? దేవాదాయ శాఖ అంటే ఎవరు? మరి అర్చకులకు సంబంధించి. అర్చకులు అని అంటే ప్రభుత్వంలో ఒక అభిప్రాయం ఉంది. ఏమని అంటే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ చాలా వాళ్ళకి ఆదాయం వస్తుంది. అది కాకుండా గ్రామాల్లో పురోహితులు ఉంటున్నారు, వాళ్ళకు కూడా చుట్టుపక్కల గ్రామాలు ఆ ఊర్లో పిలుస్తారు, వాళ్ళకు కూడా సంపాదనకి ఏం తక్కువ లేదు. ఈ 10,000 పెద్ద వాళ్ళకేం వచ్చినా రాకున్నా పర్వాలేదు, వాళ్ళ వృత్తికి ఏం బాధ లేదు అని ఒక అభిప్రాయంలో ఉన్నారు ప్రభుత్వం. కానీ దయచేసి మంత్రి గారు వినండి, ఎందుకంటే మీరన్న నిజమే, 100% నిజమే ఇది. కానీ మా గ్రామం లాంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయండి. మా గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంట మండలం ముస్కానిపేట గ్రామం. ఇక్కడ స్వయంభూగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. మేము కూడా మా పిల్లలు పెరిగిండ్రు, వాళ్ళు స్థిరపడిన తర్వాత మేము కూడా అనుకోకుండా ఈ మా వారసత్వ ఆలయం అన్నమాట, ఇది వారసత్వంగా మా తాత ముత్తాతల వారసత్వంగా ఇక్కడికి మేము రావడం జరిగింది. తప్పకుండా వారసత్వ సంపద అనేది వదులుకోవద్దు. ఎన్ని సంపదలు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే వారసత్వ సంపద వృత్తిరీత్యా అనేది వదులుకోవద్దు అని చెప్పేసి మేము అన్నీ వదులుకొని మేము వచ్చేసిన తర్వాత మా గ్రామంలో ఇక్కడ ఎలాంటి ఆదాయం ఉండదు. తర్వాత గ్రామాల్లో కూడా ఎట్లా అంటే ఒకప్పటి భక్తి, ఒకప్పటి వినయ విధేయతలు ఎక్కడా లేవండి. లేక మేము ఎంత రాత్రింపగళ్ళు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మాకు తెలుసు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరిచ్చే 10,000 నాకు చెప్తుంటే నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీరు ఇచ్చే 10,000 కనీసం 3 నెలలు 4 నెలలకు కూడా రాకుంటే ఆ కుటుంబం ఎట్లుండాలండి? ఇక్కడ ఏ ఆదాయం ఉండదు. ఈవెన్ మా గ్రామమే తీసుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ ఆదాయం ఉండదు, ఏం ఉండదు. అలాంటిది ఎలా బ్రతుకుతాం అనుకుంటారు? సరే పిల్లలు ఉన్నారు అనుకున్నాం, పిల్లలు స్థిరపడే ఉంటారు. పిల్లలు స్థిరపడే ఉంటే అమ్మ మీరు ఒక తల్లిగా ఆలోచించండి, ఎంత ఉన్నా ఎంత లేకున్నా మినిమం అవసరాలకి పిల్లల్ని అడగడానికి ఏ తల్లిదండ్రులకైనా ఇబ్బంది అవుతుందా కాదా ఆలోచించండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు పెట్టాలని చూస్తారు, కానీ మేము ఒక సేవాభావంతో, ఎందుకంటే మేము చదువుకున్న చదువులకి అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మేము చదువుకున్న చదువులకి ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ భగవత్ సంకల్పం, మేము ఇష్టంగా భార్యాభర్తలు ఇష్టంగా ఇక్కడికి వచ్చి మా వారసత్వ సంపదను కాపాడాలని చెప్పేసి మేము ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు ఏది వచ్చినా రాకున్నా కష్టపడుతూ ఏదో రకంగా పిల్లల్ని అడుగుతూ ఏదో రకంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఎంతోమంది, కొంతమంది, ఎందుకంటే అందరూ ఉండరు ఇక్కడ, ఎవరో కొందరు 1000లో ఒకరు శ్రేయోభిలాషులు ఉంటారు. వాళ్ళు అనుకుంటారనమాట, అయ్యో మీరు ఇంత కష్టపడుతున్నారే, ఇంత చదువుకొని మీరు అని చెప్పేసి వాళ్ళు కొద్దో గొప్ప మాకేదైనా సాయం చేస్తే అట్లా జరుగుతుంది. ఇది కాకుండా ఆలయాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక పెద్ద క్షేత్రం, ఎందుకంటే ఏ క్షేత్రం అయినా, తిరుమల అయినా ముస్కానిపేట అయినా ఏదైనా భగవంతుడు ఒక్కడే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మరి అక్కడికి వచ్చినంత ఆదాయంలో కనీసం 0.01% కూడా ఇక్కడ ఉండదు కదండి, ఎప్పుడో ఒకసారి జనాలు రావడం. అలాంటి ఆలయం కూడా పెద్ద క్షేత్రంగా విరాజిల్లాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము వచ్చిన తర్వాత కూడా ఆర్తిగా కోరుకున్న వారికి తప్పకుండా కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఎన్నో రుజువులతో సహా మేము చేసిన పూజలు అర్చనలు ఫలించి వాళ్ళు సంతోషపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరగాలంటే మా కడుపు చూడాలి కదా మంత్రివర్య, మా కడుపు చూడాలి. మా మినిమం అవసరాలు ఉంటాయి. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్నో డిపార్ట్మెంట్స్. నేను అడుగుతుంటాను చాలామందిని, ఏమండి ఏ డిపార్ట్మెంట్? సో అండ్ సో, ఎంత వస్తుంది మీకు శాలరీ? ఎవరైనా దగ్గర వాళ్ళు వస్తుందండి 1,50,000, 2 లక్షలు వస్తుందండి. కానీ మేము ఇలా కష్టపడే గ్రామం అర్చకులకి ఏమొస్తుందండి? అది కూడా ధూపదీప నైవేద్యాలంటే భగవంతుని సేవ కోసం మీరు ఇచ్చేది. అందులో 6,000, అందులో 4,000 గౌరవ వేతనం అండి. మరి వీళ్ళు ఎట్లా బ్రతకాలి? మేము ఎట్లా బ్రతకాలి? మేము పిల్లలకి మాకు హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, ఈ మినిమం నీడ్స్ ఉంటాయి. సరే గ్రామాల్లో ధాన్యానికి కొరత ఉండదు, ధాన్యం ఒకటి ఉంటే ధాన్యం తిని బ్రతకం కదండి. ఎన్నో ఉంటాయి ఆలయంలో. కనీసం మా ఆలయంలో ఒక పనివాడు కూడా సరిగ్గా లేక ఆ సేవ అంతా మా వారు చేసుకొని భుజం అసలు కనీసం లేవలేని పరిస్థితిలో ఉన్నారు.
మరి ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? మేము పిల్లలకి చెప్పుకోవాలంటే నామోషి, డబ్బులు అడగాలంటే నామోషి, మేము బ్రతకాలి అని అంటే బ్రతకాలి. బయటకు చూడడానికి అందరిలాగా మేము ఉంటాం. ఏ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం లేదు కదా, చిరునవ్వుతో మాట్లాడడానికి, చక్కగా ఉండడానికి, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడానికి ఉన్నంతలో దానికి ఎలాంటి డబ్బులు అవసరం లేదు, మన వేదన బయటకు కనిపించాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా మీరు ఆలోచించాలి, స్పందిస్తే మాలాంటి, అందుకే లాలో ఒకటి ఉంది కదా మేడం, 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి న్యాయం జరగాలంటారు కదా. మరి ఎవరో తులసివనంలో గంజాయి మొక్కలు కొంతమంది ఎవరో ఉన్నారని చెప్పేసి మాలాగా కష్టపడి సేవ చేసే అర్చకులు రోడ్డు మీద పడితే ఏం బాగుంటుందండి? నాకు తెలిసేది ఈ పదం అదే. ఎందుకంటే ఫోన్ చేసి పిల్లలకి పలానా ఒక హాస్పిటల్కి వెళ్ళేది ఉంది, లేకుంటే కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఈరోజు ఏదో కొనుక్కోవాలి, ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు తల్లిదండ్రులే కదా మీ పిల్లలకి, మరి ఆలోచించినప్పుడు మా వేదన మీకు అర్థమవుతుంది. ఇంతకంటే మించి నాకు మీకు ఎట్లా, ఎందుకంటే నేను ఒక మామూలు గృహిణిని, నేనున్నాను ఇక్కడ. ఎట్లా చేరాలి మరి మీకు? చేరాలి ఒక సోషల్ మీడియా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆ ఫోన్ పట్టుకొని మా వారు ఉంటారు. నాకున్న విద్యని ఈ రకంగా 4 మంచి మాటలు సమాజానికి, భగవంతునికి సంబంధించినవి చెప్పుకుంటూ నేను ఇట్లా కాలయాపన చేస్తున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నీ పోయినాయండి. రాజరికాలే పోయి ఎన్నో కాలంతో పాటు ధర్మం మారుతుంది కదా. కానీ మాలాంటి గ్రామంలో అర్చకులు ఎన్ని వేదనలు పడుతున్నారంటే, ఇక్కడికి అంటే మా తాత ముత్తాతల కాలంలో అప్పటికి కొంతమంది వేరే అర్చకులు ఇక్కడికి వచ్చి చేయడము, పూజలు అది ఇది ఇట్లా వాళ్ళు చేయడం అయిపోయింది. సరే, మాలాంటి వాళ్ళు వచ్చింది అనుకోండి ఇక్కడికి. మాలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఊరోళ్ళకు కూడా ఏం అలవాటు అయిపోయిందంటే మొదటి నుండి వాళ్ళు వస్తున్నారు కదా. అందుకని మరి ఇక్కడ మేమేం చేయాలండి? ఆ 10,000 రావు, మరి మేమేం చేయాలండి? పోనీ గ్రామస్తుల కన్నా ఆలోచన కల్పిద్దామనంటే గ్రామాల్లోనే రకరకాల తంత్రాలు ఉన్నాయి. ఇక్కడ మనమేం చేయలేం దానికి. పోనీ అర్చకుడే ఒక పురోహితుడే కదా. పురోహితుడు అంటే ఒక పురం హితం కోరేక వాడంటారు. అలాంటి పురోహితుడు సాటి పురోహితుడి మనసు కనుక్కోలేడా? అంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది దైవానికి సంబంధించిన వ్యవస్థ అయినా అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రమ్మంటే వాళ్ళు రావడము, పూజలు చేయడం, వెళ్ళిపోవడం, ఆ ఊర్లను కూడా పట్టుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక గ్రామానికి ఒక పురోహితుడికి అతనే అర్చకుడు ఉండాలి, అతడే పురోహితుడై ఉండాలి. ఒక్క గ్రామం, వారి గ్రామం వరకున్నా చాలండి. అంతకు మించి ఎవ్వరి మీద, పిల్లల మీద కానీ ఎవ్వరి మీద కూడా ఆధారపడాల్సిన పనే లేదు అసలు. ఆ మాత్రం కూడా లేకుంటే వాళ్ళు స్వార్థంగా ప్రవర్తించి మేము వస్తున్నాం కదా, మాకు వస్తే ఇక్కడ ఎన్నో డబ్బులు వస్తాయి చేస్తే మేమెందుకు పోగొట్టుకోవాలని వాళ్ళు అనుకుంటే, ఇంకొకటి కడుపు మీద కొడుతుంటే వాళ్ళకి బాధ లేదండి. మనం గ్రామస్తులను మార్చే బదులు వాళ్ళు మారాలి కదా. వెళ్ళి అడిగితే అక్కడ గ్రామంలో ఉన్నాడు, వారితో చేయించుకోండి అంటే దానికి 100 రెట్లు భగవంతుడు ఇస్తాడన్న ఆలోచన వాళ్ళకి లేదు. మనం అలాంటి వ్యవస్థ ఎట్లా బ్రతకాలి చెప్పండి? ఇది తప్పకుండా ఇది మీకు చేరాలి. ఈ ధూప దీప నైవేద్య పథకం ఏమైతే ఉందో దాన్ని పథకంలాగా కాదండి, తప్పకుండా దాన్ని అమలుపరచండి. ఆ ఇచ్చే 10,000, ఆ 10,000లో ప్రతిరోజు మా ఆలయంలోనే చూడండి, మేము మా కడుపుకి ఏం తినమో తెలియదు. మేమేం చేస్తాము? సోమవారం అయితే దద్దోజనం, మంగళవారం పాయసం, బుధవారం పులిహోర, గురువారం ఇంకేదైనా రైసు, శుక్రవారం పరమాన్నం, శనివారం పులిహోర, ఆదివారం గోధుమ సంబంధించింది. ఇన్ని మా ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ట కూడా జరిగింది. అమ్మవారికి ప్రతి శుక్రవారం పాలతో అభిషేకాలు, కుంకుమార్చనలు, ఈ అన్నింటికీ ఖర్చు కాదండి, అనుకోకూడదు. కానీ మరి ఎవరు భరించాలి? సనాతన ధర్మాన్ని బ్రతికించాలంటే మాలాంటి అర్చకులను బ్రతికిస్తేనే కదా ఆ ధర్మం బ్రతుకుతుంది. ఎన్నో మతస్థులు అందరూ ఉంటున్నారు సంఘటితంగా. కానీ మమ్మల్ని కూడా మీరు చూస్తే, మీరు స్పందిస్తే మాలాంటి కొన్ని 100 కుటుంబాలు బాగుంటాయి. పిల్లల మీద కూడా ఆధారపడని జీవితం వాళ్ళకు వచ్చిందంటే, మీ హయాంలో జరిగిందంటే ఆ భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, తరతరాల మీ వంశస్థుల్ని ఎంత ఆశీర్వచనాలు ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. తప్పకుండా మా మొర వినాలి, మీరు స్పందించాలి. ఏదైతే పథకం ఉందో అది తప్పకుండా రెగ్యులరైజ్ కావాలి. ఇంకా కాస్త కనీసం 10,000 నుండి ఒక 20,000 చేస్తే ధాన్యానికి లోటు ఉండకుండా మిగతా మినిమం నీడ్స్ అనేది మేము చూసుకోగలుగుతాం కదా, ఎవరి మీద ఆధారపడకుండా. తప్పకుండా మాకు న్యాయం చేస్తారా? ప్రభుత్వం స్పందించాలి అని మరీ మిమ్మల్ని వేడుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ.